వెల్కమ్. ఇప్పుడు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం కోసం కొంత పరిశీలిద్దాం. ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అని చెప్పేసి. ఈ శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమ్దాలవలస, నర్సన్నపేట ఈ 7 నియోజకవర్గాలు ఈ లోక్సభ పరిధిలోకి వస్తాయన్నమాట. ఈ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి 8 సార్లు, తెలుగుదేశం నుంచి 7 సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. ఇక స్వతంత్ర పార్టీ నుంచి, అంటే చొక్క పార్టీ అంటారు వ్యవహారికంలో, చొక్క పార్టీ నుంచి ఒకరు గెలవడం జరిగింది. ఇది ఉప ఎన్నిక, జనరల్ ఎన్నిక తక్కువ సమయంలో వచ్చాయి. 2 ఎన్నికల్లో కూడా స్వతంత్ర పార్టీ గెలిచింది అని చెప్పుకోవచ్చు. ఈ శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో సామాజిక వర్గాలని ఒకసారి పరిశీలిస్తే కళింగ సామాజిక వర్గము, వెలమ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గము ముఖ్యంగా ఉన్నాయన్నమాట. ఇక వైశ్యులు, కమ్మరి, కుమ్మరి, మత్స్యకారులు, ఎస్సీ, ఎస్టీ, ఇక పోరాకుల లాంటి చిన్న చిన్న సంఖ్యాపరంగా చిన్న కులాలు ఇవన్నీ కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. ఒక్కోసారి ఈ లోక్సభ పరిధిలో ఓటర్లు కులాలకి, ప్రాంతాలకి అతీతంగా కూడా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆచార్య ఎన్జి రంగా గారు ఎక్కడి నుంచో వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు. ఆయన ప్రొఫెసరు, వ్యవసాయదారుల కోసం పనిచేసిన వ్యక్తి. యుఎన్ఓలో కూడా వ్యవసాయదారుల కోసం ప్రసంగించిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి ఆచార్య రంగా గారిని ఇక్కడ గెలిపించాలి అని ఆలోచించి గెలిపించారు. అలాగే ఇక్కడ లక్ష్మీపార్తి గారు ఎమ్మెల్యేగాను గెలిచారు ఈ జిల్లాలో. అలాగే గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు ఉంది, అతన్ని కూడా గెలిపించారు. అందుకు ప్రాంతాలు, కులాలు అవన్నీ కూడా ఇక్కడ పనిచేయవు. ఒక్కొక్కసారి పార్టీలే ప్రధానంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే చైతన్యవంతమైన జిల్లా ఇది. ఆర్థిక పరంగాను, పారిశ్రామికంగాను ఈ జిల్లా వెనుకబడింది అని ఆదిలాబాద్ జిల్లా, అనంతపూర్ జిల్లా, శ్రీకాకుళం జిల్లా ఈ 3 జిల్లాలని ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం ఈ జిల్లా రాజకీయంగా అలాగే చైతన్యవంతమైనటువంటి ఉద్యమాలు అన్నీ కూడా ఇక్కడ జరిగాయి. ముఖ్యంగా మొదటి తరం కమ్యూనిస్టు ఉద్యమం, అలాగే నక్సలైట్ ఉద్యమం ఇవన్నీ కూడా ఈ జిల్లాలోనే ప్రారంభమయ్యాయి. బెంగాల్లో నక్సల్బరీ పోరాటం స్ఫూర్తిగా తీసుకొని ఈ జిల్లాలో ఉధృతంగా నక్సలైట్ ఉద్యమం జరిగింది. అందుకు ఈ జిల్లా ఒక రకంగా చైతన్యవంతమైన జిల్లా రాష్ట్రంలోనే అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక ప్రస్తుతానికి ఈ లోక్సభ ఎన్నికలలో ఎవరు నిల్చున్నారు, ఓటింగ్ అంతా కూడా అయిపోయింది. అత్యధిక శాతం ఓటింగ్ అయింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటు చేశారు. కానీ ఇక్కడ ఎవరెవరు పోటీ చేశారు అన్నది కూడా తెలుసుకున్నాము. తెలుగుదేశం నుండి కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పోటీ చేశారు. అలాగే ఆయన తండ్రి గారు కూడాను, ఎర్రనాయుడు గారు కూడా మొత్తం రాష్ట్రానికే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇతను మంచి విద్యావంతుడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు విద్యావంతుడు, అనర్గళంగా ఏ సబ్జెక్టు మీదైనా ప్రసంగించగలడని ఇప్పుడు ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి పార్లమెంట్లో అతను నిరూపించుకున్నాడు. జాతీయ విషయాల మీద, అంతర్జాతీయ విషయాల మీద ఈయనకి పట్టు ఉంది. హిందీ, ఇంగ్లీషు, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలడు అనేది కూడా లోక్సభలో నిరూపించుకున్న సందర్భాలు అనేక ఉన్నాయన్నమాట. అయితే ఇక ఈయనకి ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పేరాడ తిలక్, ఇతను సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. ఇతను కూడాను రాజకీయ నేపథ్యం ఏమీ లేకపోయినప్పటికీ కూడా సౌమ్యుడు అనే పేరుంది. ఇతను ఎంపీ స్థానంలో పోటీ గట్టిగా ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇతను సౌమ్యుడు అనే పేరు ఉంది. ఇప్పటి వరకు ఇతను చట్టసభలకు వెళ్ళే సందర్భాలు లేవు. అక్కడ లాస్ట్ 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ
టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇతను పోటీ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. ఇతని మీద ప్రచారం ఎక్కువగా ఏమని జరిగిందంటే, ఇతనికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అనే ఒక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ. అది ఇతనికి ఎఫెక్ట్ అవుతుందని కూడా ఉంది. అలాగే కాకుండా ప్రస్తుతం వేవ్ ఒకటి వీస్తుంది. ఆ వేవ్ ప్రకారం కూడాను తెలుగుదేశం ఇక్కడ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఈయనకి ఇంకా అవకాశం ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే రాష్ట్రంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి గెలవలేని పరిస్థితి ఉంటే, ఇతర తెలుగుదేశం లోక్సభ సభ్యులు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో కూడా 25 స్థానాల్లో కూడా ఎక్కడ గెలిచే అవకాశాలు ఉండవు. ఇతనికి ఉండే ఫాలోయింగ్ అంతా దీనిగా ఉంది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి. అందుకు ఇక్కడ గెలుపు అవకాశాలు పూర్తిగా తెలుగుదేశం వైపే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక శ్రీకాకుళం, నర్సన్నపేట, ఇచ్చాపురం లాంటి శాసనసభ నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాలు ఇదే లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఈ 3 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాల్లో లోక్సభ సభ్యుడిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఎక్కువ ఓట్లు వస్తాయి అని చెప్పేసి అది కూడా ఒక పరిశీలన ఉంది. అందుకు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి నల్లేరుపై నడకగా ఈ విజయాన్ని భావించవచ్చు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలో కూడా ఇతను ఎదురు నిల్చొని విజయాన్ని చేజెక్కించుకున్నారు. ఎనీహౌ జూన్ 4వ తారీఖున మనం ఇదే వీడియో చూడండి. మళ్ళీ మీ కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.